మనం పూసుకుప్పలో హాస్పిటల్ ఓపెనింగ్ అనేది చాలా అద్భుతం. యాజ్ ఏ డాక్టర్గా నేను ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈనాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు టైంలో చేయాలని దృక్పథంతో ఉన్న జితేష్ పటేల్ గారికి, అలానే ఎస్పీ గారికి, సిఓ గారికి, మన ఎస్పీ గారికి, డాక్టర్స్కి, కాంట్రాక్టర్ గారు సంతోష్కి, డిఈ గారి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, లోకల్ ప్రజానికానికి, గ్రామస్తులకి, అదేవిధంగా విద్యామిత్రులకి మరియు స్టాఫ్ నర్సులకి, మరి అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా ముఖ్యమైన ప్రాంతం ఇది. మన రాష్ట్రానికే మారుమూలగా ఉన్న ప్రాంతం. నిజంగా ఎస్పీ గారికి ఒక ఆలోచన వచ్చి మారుమూల ప్రాంతంలో హాస్పిటల్ కట్టాలని ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పూసుకుప్పే కాకుండా ఇటు రామాపురం, అదేవిధంగా భీమవరం గ్రామానికి, అటు ఛత్తీస్గఢ్ బోర్డర్ కానుకున్న గ్రామం. ఇది ఒక మంచి ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల నుంచి అనేక ఈ అడవులలో ఉంటాం. అడవులలో కూడా చాలా వరకు ఎక్కువ శాతం స్నేక్ బైట్స్ ఉంటాయని ఆలోచనతో, అదేవిధంగా ఎమర్జెన్సీ అయితే ఉంది. నిజంగా డయేరియా కూడా వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ. డాక్టర్స్కి బాగా విరేషనల్ అయితే కూడా ఏదన్నా మనకు ఒక ½ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గతంలో కలెక్టర్ ఏఎస్పీ గారికి ధన్యవాదాలకి ఎల్డీబీ ఫండ్స్లో ఈ రోడ్ వేసింది. గతంలో నేను వస్తే ఎక్కడ కల్వర్ట్స్ లేవు, అన్నీ దిగి మళ్ళీ ఎక్కేవాళ్ళం. ఈరోజు కల్వర్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఒక ½ వచ్చాం. ఏదన్నా ½ మనం హాస్పిటల్ చేరగలిగామంటే చాలా సంతోషంగా బతకగలుగుతాం. ఇది మెడికల్గా గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ ఇప్పుడు మన వర్మ సిఐ గారు చెప్పినట్టుగా గోల్డెన్ అవర్లో రీచ్ అవ్వగలిగాను. అలానే ముఖ్యంగా ఈరోజు ఇక్కడే మనం స్థాపించాం. స్నేక్ బైట్ ఏదని తెలిసి మనము నిజంగా పాము కరిచిందని మనకి ఏమన్నా ఇక్కడికి వస్తే ఏఎస్సీలో ఒక 4 డోసులు ఇచ్చేసి మనం మన భద్రాచలం వరకు కూడా పంపించవచ్చు. అంటే ఆ విషాన్ని ఎక్కకుండా కూడా మనం ఒక 1-2 గంటలు ఆపడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాంటి మందులన్నీ కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చినాయి. ఈరోజు ఇక్కడే ఒక ఫ్రిడ్జ్ పెట్టి ఏఎస్సీ అంటే అలాంటి ఎమర్జెన్సీ ఇంజక్షన్లు ఏమైనా ఉంటే డెకాడ్రాన్ కానీ, ఏఎస్వీలు కానీ, అంటే యాంటీవీనం, మనం సీరం అంటే ఏఎస్వి అంటాం, మనం యాంటీవీనం సీరం అంటాం. అది అలా ఏఎస్వీలు కూడా మనం పెట్టుకోగలిగితే బాగా మనకు ఉపయోగపడుతుంది. ఏజెన్సీ ప్రాంతాన్ని చాలా కట్లపాము అనేది చాలా పవర్ఫుల్. ఏజెన్సీ ప్రాంతాలు తెలియకుండానే మన ఫంగి మార్క్ తెలియవు. అసలు ఆ మార్క్ మన ఏదైతే పుట్టిన ఏరియా ఉందో అది తెలియకుండానే మన ఇది రసల వైపర్ కానీ, కోబ్రా కానీ కొంతవరకు మంట ఏదో వస్తుంది. అసలు కట్లపాములో అసలు ఎటువంటి మనకు తెలియదు కూడా. అలా ఏదైనా కూడా డౌట్ఫుల్గా ఉంటే కొద్దిగా స్కిల్గా కావాలంటే కొద్దిగా నేర్చుకుని మొన్న వర్మ పంపింది. మన ఎక్కడికి నుంచి అక్కడికి వెళ్ళేసరికి వెంటిలేటర్ నుంచి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో బతికించడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతాల్లో అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాం.